దేవుని సన్నిధిలోనికి మనం వచ్చాం. అందరికంటే ముఖ్యముగా మీరు ఆలస్యమైనప్పటికీ దేవాది దేవుడు ముందుగానే మన అందరికంటే ముందుగా వచ్చి మన మధ్యలో ఆయన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడిగా ఉండి మనందరి కోసం ఎదురు చూశాడు. అయినప్పటికీ దేవుని మహాకృప మన మీద ఉంది కనుకనే మీరు ఆలస్యమైనప్పటికీ దేవుడు ఇంకా ఓపికతో సహనంతో మన మధ్యలో ఉండి మనము స్తుతించాలని, మనము ఆరాధించాలని, మనము గణపరచాలని, మనము హెచ్చించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ దినం ప్రత్యేకంగా చూసినట్లయితే మన దేవుణ్ణి మనము గణపరచవలసినటువంటి వారం అయ్యుంటున్నాం, హెచ్చించవలసిన వారం అయ్యుంటున్నాం. 99వ కీర్తన 5వ వచనం నుండి మనము ఆ మాటలు జ్ఞాపకం చేసుకుందాం, చదువుదాం. మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాద పీఠము ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక వ్యక్తిని కానీ ఈ లోకములో లేకుంటే ఒక మనుష్యుణ్ణి కానీ గణపరచాలంటే వారికి కావలసినటువంటి యోగ్యతలు, అర్హతలు ఉంటాయి. మనం కూడా మనుషులందరినీ ఆయా సమయాల్లో గణపరుస్తూ ఉంటాం. ఆ వ్యక్తి చాలా మంచివాడు, అతను చాలా అందరికీ మేలు చేసే వ్యక్తి, అందరికీ ఉపకారం చేసే వ్యక్తి, ఆయన అలాంటి మనిషి ఎక్కడ ఉండడు, ఎక్కడ దొరకడు అనుకుని మనము ఒక వ్యక్తిని గురించి పొగుడుతూ ఉంటాం, ఒక మనిషిని గురించి పొగుడుతూ ఉంటాం. ప్రజలకు మేలు చేసినప్పుడు, ఒక వ్యక్తికి మేలు చేసినప్పుడు, మనుషులందరికీ మేలు చేసినప్పుడు ఆ మేలును బట్టి పొగడి అలాంటి వ్యక్తిని నేను ఎక్కడ చూడలేదు అని అనుకుంటాం. కానీ ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో, ఈ పూజా దినములో మనము కనపరిచేటటువంటి ఒక వ్యక్తి కాదు, ఒక మనిషి కాదు. ఆయన ఎవరు అంటే మనం కనపరిచేటటువంటి వాడు మనలను ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తి. మనం ఎవరిని కనపరుస్తున్నామంటే మన పాపాలన్నిటినీ, మన శాపాలన్నిటినీ పరిహరించి మనకు బదులుగా ఆయన ఆ బాధలన్నీ భరించినటువంటి వ్యక్తిని మనము గణపరుస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మన పట్ల చూపించిన ఉచితమైనటువంటి కృప చేత ఆయన్ని గణపరుస్తూ ఉంటున్నాం. ఆయనే సర్వ సృష్టిగా, ఆయనే సర్వాధికారిగా, ఆయనే ఘనమైన దేవుడుగా, ఆయనే బలమైన దేవుడుగా, ఆయనే అద్వితీయుడైనటువంటి దేవుడుగా, ఆయనే ఆశ్చర్యకరుడైనటువంటి దేవాది దేవుడుగా, మన మధ్యలో అదృశ్యుడిగా ఆత్మస్వరూపుడుగున్న దేవాది దేవుణ్ణి మనము గణపరచడానికి మనము దేవుని సన్నిధిలోనికి మనం వచ్చాం ప్రియులారా. ఆయనను గణపరచడం ఎంతో మనకి మంచిది. ఎందుకనగా మన పట్ల, మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో ఆయన చేసినటువంటి మేలులు, ఉపకారాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు, క్షేమము, కాపుదల, కృప, దయ, కనికరము, జాలి, ప్రేమ, వాత్సల్యత మన మీద చూపించినటువంటి దేవాది దేవుడు. ఆ దేవాది దేవుణ్ణి మనము స్తుతించడానికి వచ్చాం. అందుచేత 5వ వచనములో మన దేవుడైన యెహోవాను ఘనపరచాలట. నువ్వెంతగా ఘనపరుస్తావో దేవుణ్ణి, నువ్వెంతగా హెచ్చిస్తావో, ఆయనలో పొందుకున్నటువంటి మేలులు, ఆయనలో పొందుకున్న ఉపకారాలు, ఆయనలో పొందుకున్నటువంటి అనేకమైనటువంటి వాటిని బట్టి ప్రభువా నాకు ఈ ఉపకారం చేసావు నాయన, అయ్యా ఎంత గొప్ప శక్తి కలిగిన దేవుడవు నాయన, మీకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు నాయన, సమస్తము సాధ్యం ప్రభువా, నా బ్రతుకులు, నా జీవితంలో ఎన్నో మేలులు చేసావు కాబట్టి నాయన నువ్వు దేవుడు అని నీ నామాన్ని నేను ఘనపరుస్తున్నాను అని చెప్తే నువ్వు ఆరాధన చేయాలి. ఒక దగ్గర అంటారు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అంటున్నాడు. మన పితరుడైనటువంటి దావీదు చూసినట్లయితే తన జీవితంలో, తన బ్రతుకులో ఎన్నెన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు చేసినటువంటి దేవాది దేవుణ్ణి ఎంతగా గణపరిచాడంటే, ఎంతగా మహింపరిచాడంటే, ఎంతగా హెచ్చించాడంటే అంతగా గణపరిచినట్లుగా చూస్తున్నాం ప్రియులారా.
34వ దావీదు కీర్తన 3వ వచనంలో ఆ మాట ఉంటుంది, చదువుకుందాం ఒకసారి. ఆయన అంటున్నాడు, ప్రజలందరి మందికి వచ్చి ఉంటాడు ఆయన, అక్కడ అనేక మంది ఉండుంటారు ప్రియులారా. ఆయన అంటున్నాడు, నాతో కూడా మీరు దేవుణ్ణి గణపరచండి, మీరందరూ కూడా గణపరచాలి. నేను గణపరుస్తున్నాను, మీరు గణపరచాలా. మనమందరము కూడా ఏకముగా కూడి ఆయన నామాన్ని ఏం చేయాలంట? గొప్ప చేయాలట. చదవండి, మొదటి నుంచి చదవమ్మా. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనమందరం కూడా ఏకంగా కూడి ఆయన నామము ఎంత శక్తి కలిగినటువంటిది, ఎంత ప్రభావము కలిగినటువంటిది, ఎంత ఉన్నతమైనటువంటిది, ఎంత పరిశుద్ధమైనటువంటిది, ఏ విధమైనటువంటి నామము. అన్ని నామముల కన్నా ఆ పైనున్న గొప్ప నామమును బట్టి మనము ఆయన్ని ఘనపరచాలట, ఆయనను మహింపరచాలట, ఆయనను హెచ్చించాలట. అదే నిన్ను నన్ను మనందరినీ కోరుకునేటటువంటిది. ప్రజలందరూ కూడా ఆయనను ఘనపరచాలట, మనమందరం కూడా ఘనపరచాలట. మనం ఏకముగా కూడి ఏకస్వరముతో, ప్రభువా మా పట్ల, మా బ్రతుకుల్లో, మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారాన్ని బట్టి, కాపుదలను బట్టి నాయన నేను నీ దినాన్ని ఘనపరుస్తున్నాను ప్రభువా. అయ్యా నీ శక్తి కలిగిన నామాన్ని ఘనపరుస్తున్నానయ్యా మనం ఏకస్వరముతో ఘనపరిచినట్లయితే ఆయనకు కావలసింది అదే. కోట్ల కొలది దేవదూతల సమూహము కూడా, కెరూబులు సరాపులు కూడా ఆయన నామాన్ని నిత్యము కూడా అదే విధంగా ఘనపరుస్తూ ఉండేవి. నీవు నేను మనమందరం కూడా రక్షింపబడినటువంటి మనము, మారు మనసు పొందినటువంటి మనము, దేవుని బిడ్డలుగా చేయబడినటువంటి మనము, దేవుని కుమారులుగా చేయబడినటువంటి మనము, దేవుని దగ్గర మేలులు పొందుకున్నటువంటి మనము, దేవుని దగ్గర ఉపకారాలు పొందుకున్నటువంటి మనము, దేవుడు ఎన్నో విధాలుగా మనకి అద్భుత కార్యాలు, ఆశ్చర్యకారులు చేసినటువంటి మనము ఈ దినాన్న ఏకముగా కూడి మనమందరం కూడా ఆయన్ని కనపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన కనపరిచినట్లయితే మనల్ని దీవించే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు అంటున్నాడు. చూడండి 107వ కీర్తన 32వ వచనం. ఎక్కడ కనపరిచారట? జన సమూహములో వారందరూ కూడానంట ఆయన నామాన్ని ఏం చేశారంట? కనపరిచారంట. ఎంత శక్తి కలిగినటువంటి దేవుడు. జన సమూహములు, జనములు గుంపులు గుంపులుగా జలప్రవాహంగా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు జల సమూహములందరూ కూడా ఆయన సన్నిధికి చేరి, ఆయన దగ్గరికి చేరి, ఆయన చేసిన కార్యాలను బట్టి, దేనిని బట్టి ఆయనను స్తుతించారట? ఆయన అద్భుత కార్యాలు, ఆయన ఆశ్చర్య కార్యాలు, ఆయన గొప్ప కార్యాలు, ఎన్నెన్నో విధములుగా వివరించలేనటువంటి కార్యాలు, వర్ణించలేనటువంటి కార్యాలు, లెక్కకు మించినటువంటి కార్యాలు చేసినటువంటి దేవాది దేవుడు. కాబట్టి జనములలో ఆయన నామమును ఘనపరచుగాక, పెద్దల సభలో ఆయనను కీర్తించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎంత శక్తి కలిగిన దేవుడో, ఎంత ప్రభావము కలిగిన దేవుడో, నా పట్ల చేసిన గొప్ప కార్యాలు ఎంతో అద్భుతమైనటువంటి అని నీవు కనపరచాలి. నీ బ్రతుకును మార్చినటువంటి దేవుడు, నీ జీవితాన్ని మార్చినటువంటి దేవుడు, నీ స్థితిగతిని మార్చినటువంటి దేవుడు, అపరాధముల చేత, పాపముల చేత చచ్చినటువంటి నిన్ను క్రీస్తు యేసులో బ్రతికించినటువంటి దేవాది దేవుణ్ణి ఆయనను ఘనపరచాలి, ఆయనను నువ్వు కీర్తించాలా, ఆయనను ఆరాధించాలి, ఆయనను మహింపరచాలి. ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో ఆయన కోరుకునేది అదే. అందుచేత ఆయన అంటున్నాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానంటున్నాడు. జనములలో నన్ను ఘనపరచాలా, పెద్దలలో, పరిశుద్ధులలో నన్ను ఘనపరచాలా, ప్రతి చోట నన్ను ఘనపరచాలి. ఈ మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, కానీ నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, నువ్వు లోపలికి వచ్చినప్పుడు, నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని నామాన్ని ఘనపరచినట్లయితే నిన్ను ఎక్కువగా ఘనపరిచే దేవుడు అయ్యింటున్నాడు, నిన్ను హెచ్చించే దేవుడు అయ్యింటున్నాడు, నిన్ను ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచేటటువంటి దేవుడు అయ్యింటున్నాడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు ఎన్నెన్నో చేసి మనుషులందరికంటే నిన్ను హెచ్చుగా ఉంచే దేవుడు అయ్యింటున్నాడు. జనములలో ఆయన నామాన్ని మనం ఏం చేయాలి చెప్పండి?
ఘనపరచాలి. సిగ్గుపడకూడదు. సాక్ష్యం చెప్పంటే సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడతాం. మేలుల గురించి చెప్పమంటే సిగ్గుపడతాం. ఆయన నామాన్ని కనపరుస్తున్నాము మనము. ఆయన నామాన్ని కనపరచాలంటే దేవుడు నా బ్రతుకులో గొప్ప మేలు చేశాడు, గొప్ప అద్భుత కార్యం చేశాడు, గొప్ప ఆశ్చర్యకార్యం చేశాడు, ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయనే సర్వాధికారి అని నువ్వు గనపరిచినట్లయితే, నేను గనపరిచినట్లయితే ఆయన్ని సంతోషించి ఆనందించే దేవుడు. 118వ కీర్తన 28వ వచనంలో కూడా ఒక మాట ఉంది, చదువుకుందాం. నీవే నా దేవుడవు, నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఆయనను బట్టి మనం ఏం చెల్లించాలి? ఇది నాన్న, ఆయన ఒకటి దేవుడని ఘనపరచాలి, రెండవది కీర్తించాలి, మూడవది కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. స్తుతి చెల్లించుట ఎంతో మంచిది అని దేవుని వాక్యంలో మనం అనేక పర్యాయాలు చదువుకున్నాం. 92వ కీర్తన 1వ వచనంలో ఉంటుంది ఆ మాట. స్తుతి చెల్లించుట యథార్థవంతులు శోభస్కరమని 33వ కీర్తనలో ఉంటుంది ఆ మాట. కాబట్టి ఈ దినాన మనము 118వ కీర్తన 28వ వచనంలో చూసినట్లయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, నీవే నా దేవుడవు, నేను నిన్ను ఘనపరచదు. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ నామాన్ని బట్టి, మీరు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన నామాన్ని మనం ఏం చేస్తానమాట? ఘనపరచాలట. ఎంత ఘనత తీసుకొస్తే మనల్ని అంత ఘనతగా ఉంచుతాడు దేవుడు. ఎంతగా నువ్వు ప్రేమిస్తే అంతగా ప్రేమిస్తాడు. కాబట్టి ఆయన ఈ దినాన్న, ఈ పరిశుద్ధ దినంలో మనం ఘనపరచాలా. ఎందుకు కనపరచాలి? ఆయన మన పట్ల, మన బ్రతుకుల్లో, మన జీవితంలో చేసినటువంటి మేలులు అన్నిటిని బట్టి కనపరచాలి. ఇశ్రాయేలీల కంట ఎన్నో గొప్ప మేలులు, ఉపకారాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడట. చేశాడా లేడా? మన పితరులకి చేశాడా? చేశాడు. నీ బ్రతుకులో చేశాడా? నీ జీవితంలో చేశాడా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడా? చాలామంది అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వారి బ్రతుకులు చేసిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయేటటువంటి వారు చాలామంది ఉన్నారు. దేవుణ్ణి మర్చిపోతే దేవుడు కూడా మనల్ని మర్చిపోతాడు. మనం ఎక్కడికో పోతాం, అంతు లేనిటువంటి చోటకు పోతాం. దేవుని మర్చివరలారా అంటాడు ఒక్కొక్క దగ్గర. మర్చిపోకూడదు దేవుణ్ణి. ఏ దేవుణ్ణి మర్చిపోకూడదు? నీకు, నాకు, మనకి మేలు చేసినటువంటి దేవుణ్ణి మర్చిపోకూడదు. అద్భుతకరమైనటువంటి మేలులు, ఆశ్చర్యకరమైనటువంటి మేలులు చేసిన దేవుడు. చూడండి, నిర్గమకాండంలో 15వ అధ్యాయంలో మొదటి నుండి చూసినట్లయితే ఇశ్రాయేలు పట్ల అంట గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసేటట్ట దేవుడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి దేవునికి అక్కడ ఏ విధంగా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారో చూడండి. 15:1 చదువుకుందాం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడు. ఎవరు పాడారంట? మోషేను ఇశ్రాయేలీలందరూ కూడా. మోషే దేవుని మాట విని నడిపించేటటువంటి ఒక యజమానుడైతే ఆ ప్రజలందరూ కూడా, వీరందరూ కూడా అన్నట ఈ పాట పాడారట. ఏమని పాడారు? మీకు అందరికీ తెలుసా పాట? తెలుసా పాట? యెహోవాను గానం అనే పాట అప్పుడు రాశారట. ఎందుకని రాశారని మనం అర్థం చేస్తే 2వ వచనం చదవండి ఆ మాట. చూడండి. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన రక్షణయాయను, ఆయనే నా దేవుడు, ఆయన వర్ణించదను, ఆయన మా పితరుల దేవుడు. ఇశ్రాయేలీలందరూ, మోసే, అహరోను, ఇంకెవరున్నారు వాళ్ళతో పాటు? చెప్పాలి. ఇంకోరు ఎవరున్నారు? తన చెల్లెలు ఉంది కదా, ఎవరు? కాబట్టి మిర్యా ఉంది. వీళ్ళందరూ కూడా అంట సంతోషం పట్టలేక, ఆనందం పట్టలేక, వారి పట్ల చేసిన మేలులు, వారు చేసిన ఉపకారాలు, వారి పట్ల చేసిన అద్భుత కార్యాలు, వారు చేసిన ఆశ్చర్య కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నారట. ఎంత శక్తి కలిగిన దేవుడవయ్యా, ఎంత బలము కలిగిన దేవుడవయ్యా. మేము బంధకాల్లో ఉన్నప్పుడు, బానిసత్వములో ఉన్నప్పుడు, కట్ల చేత బంధించబడి ఉన్నప్పుడు, అందులుగా ఉన్నప్పుడు, ఎందుకు పనికిరానటువంటి మమ్మలను మా పితరులకు ఇచ్చినటువంటి మాటను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఐగుప్తు దేశంలో నుండి విడిపించిన దేవా, అద్భుత కార్యాలు చేసిన దేవా, ఆశ్చర్య కార్యాలు చేసిన దేవా, గొప్ప కార్యాలు చేసిన దేవా, ఎంత శక్తి కలిగిన దేవుడవయ్యా అని అప్పుడు పాట పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారట.
దేవుణ్ణి కనపరుస్తున్నారట, దేవుణ్ణి మహింపరుస్తున్నారట, దేవుణ్ణి హెచ్చిస్తున్నారట. చూడండి, అది కంటిన్యూషన్గా చదువుదాం. అక్కడ చూసినట్లయితే 3వ వచనం, యెహోవా ఎలాంటి వాడట? యుద్ధశూరుడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరి పట్ల యుద్ధం చేశాడు? వీళ్ళు ఇశ్రాయేలీయులు చేశారా యుద్ధం? మీరు చేశారా యుద్ధం? ఎవరితోనన్నా చేశారా? మీరు ఎవరితోనన్నా యుద్ధం చేయలేదు. ఇంకా యుద్ధం వస్తే మీరు ఎక్కడ పారిపోతారు, అంతే, వదిలిపెట్టేసి. కానీ నువ్వు దేవునిలో ఉన్నట్లయితే నీ పక్షంగా యుద్ధం చేసేది ఎవరో తెలుసా? దేవుడే చేస్తాడు. అందు గురించి దేవుణ్ణి అక్కడ పొగడుతూ ఉన్నారు. ఏమనగా, యెహోవా యుద్ధశూరుడా, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన పరోరథములను, ఆయన సేనను సముద్రములో పడదోశాను. ఇశ్రాయేలీల పక్షంగా దేవాది దేవుడే పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ఉండి వారి పట్ల గొప్ప అద్భుత కార్యం చేశాడు. తరుముకుంటూ వస్తుంటే వారిని ముందుకు కదలనీకోకుండా వారికి అడ్డంగా నిలబడ్డాడు మేఘస్తంభముగా. రాత్రి వేళ వెలుతురు లేకపోయినప్పటికీ అగ్ని స్తంభముగా వారికి ముందు నడిచినటువంటి దేవుడు, ఎన్నో గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఎర్ర సముద్రము దాటుచున్న సమయంలో ఆ యొక్క ఐగుప్తీయులందరూ కూడా రథాలు అన్నీ తీసుకొని వీరిని సంహరించాలని వచ్చినప్పుడు ఆయన అక్కడ అంటున్నాడు, ఆయన ఏమంటే పరో రథములను అతని సేనలను సముద్రములో పడదోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయిరి, అగాధ జలములు వారిని కప్పెను. ఎంత గొప్ప జీవము కలిగినటువంటి దేవుడు! ఎన్ని అద్భుత కార్యాలు చేశారు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు దేవుడు వారి పట్ల. అలనాడు మన పితరులకు చేసినటువంటి దేవుడు నీ బ్రతుకులో, నీ జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు చేయలేదా? ఆనాడున్న దేవుడు ఈనాడు నిన్ను తన కృపచేత రక్షించుకోలేదా? నీవు అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన నిన్ను ఉచితమైనటువంటి కృపచేత, తన యవ్వన రక్తం చేత నీ అపరాధాలన్నిటిని కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి నీ కుమారుడిగా, కుమార్తెగా చేసుకొని ఆయన పరిశుద్ధుడైన ప్రకారము నిన్ను పరిశుద్ధపరచలేదా? నిన్ను పరిశుద్ధపరిచినందుకు, నిన్ను ఆ బంధకాల నుండి తీసుకుని వచ్చినందుకు ఈ పరిశుద్ధ దినములో నువ్వు ఏమి చెల్లించి ఆయన రుణం తీర్చుకుంటావు? ఇశ్రాయేలీలందరూ ఏమి చెల్లించి ఆయన రుణం తీర్చుకోవాలని సంతోషం పట్టలేక, ఆనందం పట్టలేక వాళ్ళందరూ కూడా గాన ప్రతిగానంలో చేయొచ్చు దేవుణ్ణి స్తుతిస్తుంటున్నారట, దేవుణ్ణి ఘనపరుస్తున్నారట, దేవుణ్ణి మహింపరుస్తున్నారట. చూడండి, అక్కడ 7వ వచనం చూద్దాం. అక్కడ చదువుతూ ఉన్నాం, నీ మీదికి లేచు వారిని నీ మహిమాతి అతిశయము వలన అణిచివేయుదువు, నీ కోపాగ్నిని రగుల చేయుదువు, అది వారిని చెత్తవలే దహించేద్దంట. అంతే. దేవుని బిడ్డలకి విరోధమైనటువంటి వారు ఎవరున్నా సరే పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఏం చేస్తాడంట? చెత్తవలే దహించేద్దంట. ఎందుకు పనికిరాని చెత్తవలే దహించదంట. అంత శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. ఎలాంటి దేవుడు అంటే అగ్ని స్వరూపుడు, ప్రభావము కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, మహోన్నతుడు అయినటువంటి దేవుడు, మహాప్రభావం కలిగిన దేవుడు. ఆ దేవుని వారసులుగా అవడానికి మనకి ఎంత సంతోషం ఉండాలి, ఎంత ఆనందం ఉండాలి. దేవుని సన్నిధికి రావాలంటే ఏ విధంగా పరుగులు తీసుకొని రావాలా? ఆయనను కనపరిస్తే దేవుడు మనల్ని కనపరుస్తాడు, ఆయనను హెచ్చించితే మనల్ని హెచ్చించుతాడు, ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. అందుకని 11వ వచనంలో అంటాడు ఆయన, నేను త్వరగా ముగిస్తాను, యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి మహనీయుడవయ్యా నువ్వు. వేల్పులలో నీ వంటి వాడు ఎవరు కూడా లేడయ్యా. నువ్వు పరిశుద్ధతను బట్టి మహనీయుడవయ్యా, నువ్వు పరిశుద్ధుడివయ్యా. అందుచేతనే కెరూబుల సరూబుల చేతను కోట్ల కొలది దేవదూతల సమూహము చేత పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయబడుచున్న జీవము కలిగిన దేవుడు అయ్యా. వేల్పులలో నీ వంటి వాడు ఎవడును లేదు. పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తన బట్టి నీవు పూజనీయుడవు, అద్భుతములు చేయవాడు నీ వంటి వాడు ఎవడునూ లేడు. నీ దక్షిణ హస్తము చాచి అని అక్కడ చేస్తూ ఉన్నది. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం. ఆయన వంటి దేవుడు ఎవరు లేరు. నీకు దొరికారంటే, నాకు దొరికారంటే, మనందరికీ దొరికారంటే మనము
ధన్యులము. ఆ ధన్యత మనం పోగొట్టుకోకూడదు, ఆ విలువ మనము పోగొట్టుకోకూడదు. అందుచేతనే వారందరూ కలిసట దేవుని గాన ప్రతిగానములు చేయొచ్చు, దేవుణ్ణి మహింపరిచారట. 20వ వచనం చదువుకుందాం, అదే 15-20 చదువుకుందాం. మరియు మహరోను సహోదరియు ప్రవక్తయునగు మిర్యా తంబురను చేత పట్టుకొని స్త్రీలందరూ తంబురతోనూ నాట్యముతోనూ ఆమెను వెంబడించి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను, యెహోవాను గానము చేసేదను అని. ఎంత గొప్ప! పురుషులకు మాత్రమే కాదు కానీ ఎవరికి కూడా సంతోషం వచ్చింది? స్త్రీలకు కూడా సంతోషం వచ్చింది. మీరు ఎంత సంతోషంగా దేవుని సన్నిధికి వచ్చారో నాకు తెలియదు కానీ అలనాడు మిర్యాం తన స్త్రీలందరూ తనతో పాటు ఏం పట్టుకున్నారంట? తంబురలతోనూ నాట్యముతోనూ సితారతోనూ తంతివాద్యములతోనూ పిల్లన గ్రోవులతోనూ మోగిడి తాళములతోనూ గంభీర ధ్వనిగల తాళ సకల వాయిద్యములతోనూ దేవుని నామాన్ని స్తుతించి ఏం చేశారంట? అక్కడ ఘనపరిచారట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు గణపరిచినట్లయితే దేవుడు నిన్ను గణపరుస్తాడు, నేను గణపరిచినట్లయితే నన్ను గణపరుస్తాడు. మనమందరము ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేసి ఆయనను గణపరిచినట్లయితే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించే దేవుడు. కాబట్టి అలాంటి దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు తన కృపను మన మీద కుమ్మరించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసి ఆరాధన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగినటువంటి మా యేసయ్య, మీ ఘనపాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీవే దేవుడవు. మిమ్మల్ని గణపరచడానికి మీ నామాన్ని హెచ్చించడానికి నీ సన్నిధిలోనికి మమ్మలను నడిపించినందుకు స్తోత్రములు ప్రభువా. నీ సన్నిధిలో ఇంతవరకు మీ మెల్లనైన స్వరము వినిపింపచేసిన ఆయన మీ నామం ఎంత శక్తి కలిగినటువంటిదో, ప్రభావం కలిగినటువంటిదో మేము తెలుసుకొని ఆ శక్తి కలిగిన నామాన్ని, ఆ ప్రభావం కలిగిన నామాన్ని ఘనపరచడానికి, కీర్తించడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మాకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.